హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం క్యాప్సికమ్ బగారా మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా చపాతీ పులావ్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యాప్సికమ్ బగారా కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఫ్రై చేసుకున్న పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, పావు టీ స్పూన్ షాజీరా, 4 రెబ్బల చింతపండు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, చిన్న బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో 200 గ్రాముల క్యాప్సికమ్ను 3-4 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ను 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత అందులో ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. కర్రీ మీకు ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా నీళ్లను పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత క్యాప్సికమ్ మసాలా కర్రీ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. కర్రీని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత క్యాప్సికమ్ మసాలా కర్రీ మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని అన్నంలో కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.